హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే దీనికి హెవీ మసాలాలు అవి యాడ్ చేయకుండా సింపుల్గా ప్రిపేర్ చేయడం ఎలాగో చెప్తాను. ఇది 1 కిలో చికెన్కి నేను చెప్పబోయే ప్రాసెస్. 1 కిలో చికెన్ తీసుకొని దానికి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా వేసి 2 సన్నగా తరిగిన టమోటాలు, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక పెద్ద కప్ అంతా పెరుగు కూడా యాడ్ చేసుకొని తర్వాత బిర్యానీ ఆకులు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం పొడి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసి మనం కొంచెం రిఫైన్డ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 1 అవర్ అన్న మనం మ్యారినేట్ చేసుకుంటే పీసెస్ అనేది మనకి సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా అంతా కలుపుకున్నాక దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా మ్యారినేట్ అవుతుంది. 1 అవర్ తర్వాత ఇలా బౌల్లో మనం ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అంతా వేసి బాగా ఒకసారి కలుపుకొని మనం దీనికి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది ఒక 15 to 20 మినిట్స్ దాకా ఉడికితే మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ కోసం పక్కన వాటర్ అన్నీ యాడ్ చేసుకున్నాక అందులోకి జీలకర్ర, బిర్యానీ మసాలా అంతా వేసి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి మనం అంతా కలుపుకోవాలి. ముందుగానే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ చికెన్ కూడా మనం కొద్దిగా గరం మసాలా వేసి ఉడికించుకోవాలి. రైస్ అనేది ఇలా 75% కుక్ అయితే చాలు. సో ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో ఇలా మనం చికెన్ వేసుకొని పైన లేయర్గా 75% కుక్ అయిన బాస్మతి రైస్ కూడా యాడ్ చేసి ఆ బియ్యం గంజిలోనే కొంచెం ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ వాడట్లేదు, మంచిది కాదని ఇలా పసుపు యాడ్ చేసుకున్నాను. సో ఇలా హోల్స్లో పసుపు అంతా మనం వేసుకున్న తర్వాత పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం దీనిపైన ఇలా లేయర్ లాగా వేసి కొంచెం ముందుగానే గంజి అనేది కొంచెం తీసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ అంత గంజి ఇలా కార్నర్స్లో వేసుకుంటే మనం కొంచెం బాగా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. పైనుంచి ఇలా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్ పెట్టడం కోసం ఒక 5 మినిట్స్ ముందే ఇలా రొట్టె పెనంని వేడి చేసి దానిపైన మన బౌల్ అనేది పెట్టి పైన బరువు పెట్టాలి. ఇలా ఒక 20 మినిట్స్ పెట్టాక మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత పొడి పొడి అలాడుతూ బిర్యానీ రెడీ అయిందో, అస్సలు మాడకుండా ఉంటుందండి. సో దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని చికెన్ ఫ్రై అండ్ పెరుగు పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.